నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తలు చూసినట్లయితే భూ సమస్యలపై అర్జీలు వెల్లువ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఇదేంటంటే మన మేడ్చల్ కలెక్టరేట్ సంబంధించింది. భూభారతి చట్టంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి గ్రామస్థాయి రెవెన్యూ సదస్సులు నిర్వహించి 2855 అర్జీలు అధికారులు స్వీకరించారట. 2855 అర్జీలు స్వీకరించారట. మరియు దాని గురించి మనకి సంబంధించిన ఈ యొక్క భూభారతికి సంబంధించిన మొత్తం ఇన్ని అర్జీలు రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా సోమవారంలో రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి ఏంటంటే శాశ్వత పరిష్కారానికి గ్రామస్తులకు భూభారతి అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా అందులో పేర్లు నమోదు చేయించుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా గొడవలు ఎలాంటి ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మన ధరణి పెట్టి అందులో ఎన్నో అవకతవకలు ఉండడం మనం చూసాం. చాలామంది రైతులు వాపోయారు. కొంతమంది లబ్ధిదారులు కొంతమంది ఎట్లా అంటే భూమి వేరేల పేరు మీద ఉండేటివి కూడా కొన్ని వాళ్ళ పేరు మీద కూడా వచ్చాయి. కొన్ని కుతలం చేసి ఆ భూభారతి దానివల్ల భూభారతి అనేది రావడం మనం గమనిస్తున్నాం. అందుకోసమే ఇక్కడ జిల్లాలో 14 రెవెన్యూ మండలాలు ఉన్నప్పటికీ రెవెన్యూ సదస్సులోనే 2559 దరఖాస్తులను ఆన్లైన్ నమోదు చేశారు. జిల్లాలో 14 రెవెన్యూ మండలాలు ఉన్నప్పటికీ మేడ్చల్, షామీర్పేట, గట్కేసర్, మూర్చింతలపల్లి మరియు గండి మైసమ్మ, దుందిగల్ మండలాల్లోని గ్రామాల వారీగా సదస్సులను 11 రోజుల పాటు నిర్వహించారు. అంటే జిల్లాలో 11 రోజుల పాటు గ్రామాలలో ఇక్కడ షామీర్పేట్ మరియు గట్కేసర్, మూర్చింతలపల్లి, గండిమైసమ్మ, దుందిగల్ ఇవన్నీ ఇతర గ్రామాల వారిగా సదస్సులను 11 రోజుల పాటు నిర్వహించారట. అదేవిధంగా కాప్రా, మెట్పల్లి, ఉప్పల్ మరియు మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బులాపూర్, బాచ్పల్లి, బాల్నగర్, కుకట్పల్లి మండలాలలో పట్టణ ప్రాంతాలుగా మారిపోవడంతో ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించలేదు. జిల్లాలోని 83 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి 2855 అర్జీలను స్వీకరించారు. కొన్ని జిల్లాలో కొన్ని మండలాల్లో అదేంటంటే మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బులాపూర్ మరియు బాచ్పల్లి, బాల్నగర్, కుకట్పల్లి మండలాల్లో పట్టణ ప్రాంతంగా మారిపోతుందని ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించలేదట. మరి అది వేచి చూడాలి. ఇంకోటి గ్రామ రెవెన్యూ సదస్సులోనే 2559 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారట. 2559. అదేవిధంగా వీటిలో 1308 మందికి నోటీసులు అందించారు. అత్యధికంగా మూర్చింతలపల్లి మండలంలో 984 దరఖాస్తులు రాగా లక్ష్మాపూర్ గ్రామం నుంచి 392 అర్జీలు వచ్చాయట. ఇక్కడ భూ సంబంధించిన వారు చాలా మంది బాధితులు ఉన్నారు. ఎన్నోసార్లు మన కలెక్టరేట్లో, ప్రజాభవన్లో కూడా చాలామంది అర్జీలు పెట్టడం మనం గమనించాం. అదేవిధంగా ఇప్పుడు భూభారతి రావడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అందులో మూర్చింతలపల్లిలోనే అత్యధికంగా 984 అర్జీలు రావడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మండలాలు నిర్వహించిన గ్రామాలు వచ్చిన దరఖాస్తులు అయితే మేడ్చల్లో నిర్వహించిన గ్రామాలు వచ్చి 26, వచ్చిన దరఖాస్తులు 346. షామీర్పేటలో 15 వస్తే ఇక్కడ వచ్చిన దరఖాస్తులు 546. గట్కేసర్ 17 గ్రామాల్లో 552, మూర్చింతలపల్లిలో 17 గ్రామాలు 984, గండి మైసమ్మ, దుందిగల్ వచ్చేసి 8 గ్రామాలు అయితే ఇక్కడ వచ్చినాయి 427. అంటే ఇప్పుడు దీనికి అనుగుణంగా మనం చూసినట్లయితే 83 రెవెన్యూ సదస్సులో 2855 వినతిస్తుల స్వీకరణలు వచ్చాయట. మరియు ఇందులో ఏంటంటే 5 ఎకరాలు ఉన్నవాడికి 1 ఎకరా వేరేల పేరు మీద వెళ్తే అది ఎలా పోయింది అని చెప్పేసి మనము ఇంతకుముందుకు ఆన్లైన్లో మనం ధరణిలో చెక్ చేసుకున్నాం కదా. అదేవిధంగా భూభారతి అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి అని తీసుకొచ్చడం మనం చూస్తున్నాం. దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే పాత కాయిదాలు ఉన్నాయో అక్కడ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ సదాబాయి నా మీద ఉన్నటి కూడా ఇందులో ఎక్కియడం మనం చూస్తున్నాం. ఇంకోటి గత ప్రభుత్వం కొన్ని అవకతవకలు చేయడం, దాంట్లో ఉన్న పానీలు కానీ కాసర పానీలు కానీ అవన్నీ కొన్ని కనిపించకుండా చినిగిపోయినాయి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా వాపోయారు. అవి ఆర్టీఐ పెట్టినా కూడా రాకపోవడం విడ్డూరం.
అది ఎందుకు రాలేదు అంటే కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు కొంతమంది అధికారుల చేతిలో కీలుబొమ్మ మారిపోయడం మనం గమనించాం. మరియు ఈసారి ఈ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, మరి అది చూడాలి, వేచి చూడాలి. రైతులకు మంచిదా, మరియు అది ఎలా మంచిదా లేకపోతే చెడ్డదా. మరి ఎందుకంటే ఉన్న 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలకేంచి 1 ఎకరా 2 ఎకరాలు కబ్జా చేసి అలా వేరేల పేరు మీద ఎక్కించడం, వాళ్ళని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిపించుకోవడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం వేచి చూడాలి. ఈ యొక్క 2855 దరఖాస్తులు వచ్చాయంటే అక్కడ రైతులు ఎంత బాధతో బాధపడుతున్నారంటే, ఖాళీ కొన్ని గ్రామాలకే కొన్ని మండలాలకే ఇలా అయితే మరి తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు బాగుపడేది అని చాలామంది వాపోతున్నారు. ఇందులో అదనపు కలెక్టర్ భూ సమస్యలపై అర్జీలు వెలువ సోమవారం రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి మరి ఇతను ఏం చేస్తారో చూడాలి. అదేవిధంగా రైతుల నుంచి వచ్చిన సమస్యలు ఇవే. ఆ సమస్యలు ఏంటియో మనం ఇప్పుడు చదువుదాం. సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయని 752 మంది రైతులు అర్జీలు పెట్టారు. 378 మంది ముటేషన్కు దరఖాస్తులు అందించారు. డిఎస్ పెండింగ్లో ఉన్నాయని 215 మంది రైతులు అర్జీలు సమర్పించారు. చూసారా, సర్వే నంబర్లు తప్పుగా రావడం మరియు అర్జీలు పెడుతున్నారంట ఎక్కువ మందికి. మిస్సింగ్ సర్వే నంబర్లు రావడంతో అప్పుడేంటంటే డైరెక్ట్గా మనం డాక్యుమెంట్ తీసుకెళ్ళి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు అన్నీ చూసి ఇచ్చేసేది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి ఒక్కొక్క సర్వే నెంబర్ పెట్టాలన్నమాట. ఒక్కొక్క సర్వే నెంబర్కి ఒక 15 రోజులు, 30 రోజులు, 40 రోజులు అలా టైం తీసుకుంటుంది. అందుకోసమే ఇక్కడ సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయని 752 మంది రైతులు అర్జీలు పెట్టారు. 370 మంది ముటేషన్కి దరఖాస్తులు అందించారు. డిఎస్ పెండింగ్లో ఉన్నాయని 215 మంది రైతులు అర్జీలు సమర్పించారు. తక్కువగా భూమి నమోదు అయినట్లు 269 మంది రైతులు దరఖాస్తు చేశారు. చూసారా, రైతులు భూమి తక్కువ కనిపిస్తుంది, మా భూమి ఎక్కడ పోయిందో అని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ సర్వే చేపిస్తున్నారు, కొంతమంది ఆన్లైన్లో అర్జీలు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇలా వాళ్ళ గోడు వినవించుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నడూ తీరేదో మనం వేచి చూడాలి. పట్టాదారు పాసు పుస్తకాలలో పేర్లు తప్పుగా నమోదయ్యాయని 84 మంది అర్జీలు సమర్పించారు. 170 మంది రైతులు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. తమ భూములు నిషేధిత జాబితాలో పెట్టరాని 12 మంది రైతులు ఫిర్యాదు చేశారు. అసైన్ భూములు సంబంధించి 244 మంది రైతులు ఫిర్యాదు చేశారు. సక్సెషన్కు 358 మంది రైతులు దరఖాస్తు చేశారట. చూసారా, కొన్ని అసైన్ భూములు కూడా ఉండడంతో దాన్ని కూడా వీళ్ళు అధికారులు చూసి వాళ్ళ భూములు ఏమేమి ఉంది ఏంది దానికి తగ్గట్టు వాళ్ళు సర్వే చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇది చేయడం చూస్తున్నాం. అదేవిధంగా 178 మంది రైతులు కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారట. మరి అదేందో చూడాలి. తమ భూములు నిషేధిత జాబితాలో పెట్టారని 12 మంది రైతులు ఫిర్యాదు కూడా చేశారట. అదేవిధంగా అసైన్ భూములను సంబంధించి 244 మంది రైతులు ఫిర్యాదు చేశారు. సక్సెషన్కు 358 మంది రైతులు దరఖాస్తు చేశారు. మరి ఈ రైతులు కూడా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఒక రైతు కొంతమంది అయితే లావణ్య పట్టలో కూడా ఉంటారు, కొంతమంది ఆ లావణ్య పట్టలో కూడా పొలం దున్నుకుంటారు. ఖాళీ దున్నుకోవడానికే పనికొస్తుంది, కానీ దానికి మామూలుగా అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎలాంటి చేయడానికి పనికిరాదు. అదేవిధంగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలోని సమస్యల కోసం ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలదీసి అడగడం కూడా చూస్తున్నాం. అదే చాలామంది 2855 దరఖాస్తులు రావడంతో ఇక్కడ అదనపు కలెక్టరు చూసి గమనిస్తున్నాడు. అదేవిధంగా మరో వార్త, భాజపా నాచారం డివిజన్ నూతన కార్యవర్గం అని ఒక వార్త చూస్తున్నాం. ఇంకో వార్త వచ్చి మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడొద్దు అని చెప్పేసి భోజనాన్ని పరిశీలిస్తున్న బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత అందులో జవహర్ న్యూస్ ఇదేంటంటే ప్రభుత్వ బడుల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ పడొద్దని బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గొగ్గుల సరిత అన్నారు.
గురువారం జోహర్ బాలాజీనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికే అప్పుడు పరిష్కరిస్తుందని చెప్పారు. ఇక్కడ భోజన నాణ్యత, వంట సామాగ్రిని పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, మన వినయ్ కుమార్, రాజు యాదవ్, సాయికృష్ణ మరియు పాల్గొనడం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చిన్నపిల్లలు స్కూల్ ఉంటుంది కదా, 1 నుంచి 5వ తరగతి వరకు ఒక స్కూలు, మళ్ళీ 6 నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదా స్కూళ్ళలో. చాలామందికి ఇక్కడ నాణ్యత ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ గోగుల సరిత ఇక్కడ క్షుణ్ణంగా పరీక్షించడం మనం గమనిస్తున్నాం. అందులో మన మల్లపుల శ్రీకాంత్ యాదవ్ గారు కూడా వెళ్ళి పరిశీలిస్తున్నారు. చిత్రంలో చూడండి. మరియు నాణ్యత లేకపోతే ప్రాబ్లం అవుతుంది, నాణ్యతంగా ఉండాలి, ఏదున్నాను కూడా అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. లేదంటే నాణ్యత లేకపోతే పిల్లలకు అనారోగ్యంతో ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది పిల్లలకి ఈ ఆసుపత్రి పాలవుతారని ఇక్కడ పరిశీలించడం మనం గమనిస్తున్నాం. పేద ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని చెప్పేసి విద్యాసంస్థల ప్రతినిధులతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా చిత్రంలో చూస్తున్నాం. 5 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 5 కేజీల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ అబ్కారీ పోలీసులు సిఐ నవనీత తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయరామ్ మిశ్రా అయోధ్య కూడలి సమీపంలో నివాసం ఉంటున్నాడు. తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి చాక్లెట్లను కొని అయోధ్య కూడలి సమీపంలో కార్మికులు, విద్యార్థులకు ఎక్కువ ధరలు అమ్ముతున్నాడు. పోలీసులు గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొని మిశ్రాను రిమాండ్కు తరలించారు. ఈ యొక్క గంజాయి ఇప్పుడు చాక్లెట్ రూపంలో కూడా వాళ్ళు తరలించడం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మిశ్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అబ్కారీ పోలీసులు పట్టుకోవడం మనం చూస్తున్నాం. 5 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారంటే చూడండి. బయటకు వెళ్ళిన యువకుడు అదృశ్యమట. ఇక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. కుషాయిగూడలోని శుభోదయ నగర్కు చెందిన తడక మహేష్ 31 సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 16న ఉదయం పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. చరవాణి ఆపివేసి ఉంది. అతని కోసం వెతికిన ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో కేసు నమోదు చేశారట. చూసారా, ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి రాని లోకానికి కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అది మన వార్త రూపంలో చూస్తున్నాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అని ఒక వార్త వచ్చింది. గన్పూర్లో లబ్ధిదారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ రాధికా గుప్తా గారు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తున్నారు కదా, దాని విషయంలో వార్త వచ్చింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పేర్కొన్నారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ గన్పూర్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పీడి రమణమూర్తితో కలిసి తనిఖీలు చేశారు. నిర్మాణంలో వాడుతున్న ఇసుక, ఇటుక, కంకర్, స్టీల్ వంటి పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఇక్కడ ఘట్కేసర్లో రాధికా గుప్తా మేడం గారు, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మేడం గారు ఆమె వచ్చి మన ఇసుక, కంకర్ కరెక్ట్గా నాణ్యతంగా ఉందా లేదా అనేసి పరిశీలించడం చాలా ఆశించదగిన విషయం. ఇక్కడ నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం చేపట్టిందని, అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చుతుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. మరియు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే సిసలైన లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి లబ్ధి చెందితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, కొన్ని సంవత్సరాల నుంచి ఇంటి కిరాయిలు కట్టుకుని చాలామంది ఒక ఇంటి ఓనర్తో మాటలు పడుకుంటా అతను 20-30 సంవత్సరాల నుంచి అద్దెంట్లో వాళ్ళు గడుపుతున్నారు. పిల్లలు పెద్ద అయినా కూడా అదే ఇంట్లో కొంతమంది సెంటిమెంట్గా ఉంటారు. అలాంటి వారికి కనీసం గుర్తించి వాళ్ళు అర్జీలు పెడితే వాళ్ళకి సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఇస్తే చాలా బాగుంటుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ కార్యకర్తల తర్వాత ఎవరైతే కొంతమంది ఉంటారో లబ్ధిదారులు వాళ్ళకే మాత్రం ఇక్కడ అందుతుంది. కాకుండా చాలామంది ఉన్నారు లబ్ధి లేని వారు
చాలామంది కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, కొన్ని ఎకరాల జాగాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క చాలామందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులైన వారికి ఇస్తే దమాయిగూడ పుర కమిషనర్ నాగమణి, డిఈ బాలమురళి, భగవంతరావు, కార్యదర్శి నారాయణ గౌడ్ పాల్గొన్నారు. అయితే మరో వార్త చూస్తున్నాం. మొక్కలు నాటితే స్వచ్ఛమైన గాలి అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మొక్కలు నాటిన అసిస్టెంట్ డైరెక్టర్ జోష్న, పుర కమిషనర్ భాస్కర్ రెడ్డి తదితరులు. ఇక్కడ మనకు స్వచ్ఛమైన గాలి అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అసిస్టెంట్ డైరెక్టర్ సిడిఎంఏ జోష్న పేర్కొన్నారు. గురువారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలో పర్యటించి పరిశ్రమ మొక్కలను నాటారు. పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి ఇక్కడ గోడలపై వేసిన చిత్రాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సంఘాల సమాఖ్య తయారు చేసిన వస్తువుల గురించి ప్రచారం చేసి వాటి అమ్మకాలు పెరిగేలా చూడాలన్నారు. కుక్కలను నియంత్రించాలని కమిషనర్ భాస్కర్ రెడ్డి సూచించారు. ఇక్కడ సీనియర్ కార్యదర్శి సురేష్ రెడ్డి, శానిటరీస్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మొక్కలు నాటితే, ఇంటింటికి ఒక మొక్క నాటితే ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత చెట్లు మనకి మంచి స్వచ్ఛమైన గాలిని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అనేది మంచి స్వచ్ఛమైన గాలిని మనకి ఇవ్వడం చాలా చాలా మంచిది. దాని ద్వారా ఏమైనా రోగాలు ఉన్నా కూడా తగ్గిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. చెట్లను ఇంకా పెంచితే కోతులు మరియు ఇతర జంతువులు కూడా అవి అడవిలోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇళ్ళలో పడి, ఇంటి మీదకి ఎక్కి ఇళ్ళలో పడి, ఒంటిళ్ళకి వచ్చి అవి ఇవి తినడం మనం చూస్తున్నాం. కానీ అలా కాకుండా ఇక చెట్లను బాగా పెంచితే చెట్లు ఎంత ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వనోత్సవం 100 రోజుల ప్రణాళిక ప్రకారం ఈ యొక్క చెట్లను పెంచి ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటితే చాలా చాలా బాగుంటుందని ఇక్కడ మేము కూడా కోరుకుంటున్నాం. వీధిలో అంధకారం అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మునరాబాద్లో వీధి దీపాలు లేకుండా లేదు, వీధి దీపాలు వెలగడం లేదు. ప్రధాన దారులతో పాటు ఖాళీ రోడ్లపై రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని ఇకనైనా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరియు ఇది కాలనీ అనేది ఒక మనోరాబాద్లో చాలా పెద్ద కాలనీ. అది అక్కడ రాత్రిపూట మామూలుగా హాస్పిటల్కి కానీ మెడికల్ షాప్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ వీధి దీపాలు లేకపోయేసరికి దారి వెళ్ళేవారు చాలా ఇబ్బందిగా మారుతుందట. పాములు, తేళ్లు కుట్టితే చాలా బాధపడతారని వార్త చూస్తున్నాం. మరియు అలా కాకుండా ఈ వార్తను చూసి స్పందించి అక్కడ వీధి దీపాలు వేస్తే చాలా బాగుంటుంది. కాలనీ స్థలానికి కాపాడాలని వినతి అని ఆచారంలో వార్త. బొమ్మల్లో దాగిన సూచికలు అని చెప్పేసి మరో వార్త. ఇక్కడ కొమ్మల్లో దాగిన సూచిక బోర్డులు అనేది కొమ్మల్లో దాచుకున్నాయి. ఎందుకంటే చెట్లు పెరుగుతున్నాయి, అక్కడ ఉన్న కొమ్మల్లో మొత్తం సూచిక బోర్డులు ఎలా దాక్కున్నాయో చూడండి, కనిపించడం లేదు. కనీసం ఆ చెట్లు కొట్టేసాను నాకు కొంచెం అవి లేటెస్ట్ చెట్లకు యువతల పక్క కన్నా కొద్దిగా కనిపించేటట్టు పెడితే బాగుండేది. కాకపోతే అది పెట్టిన తర్వాత చెట్టు పెరిగింది కాబట్టి ఆ సూచిక బోర్డులు కనిపించలేకపోతున్నారు. డైరెక్షన్స్కి ప్రాబ్లం అవుతుంది. మూల మలుపులో వాహనదారులు వేగంగా వెళ్ళి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు చెట్లు మరియు కొమ్మల మధ్య దాగి కనిపించడం లేదు. గోధుమకుంట నుంచి రాంపల్లి దయారా కీసరా దయారా మీదుగా కీసరాలకు వచ్చే రోడ్డుకు సూచిక బోర్డులు ఉన్న ఉపయోగం లేకుండా పోతుందని చెప్పేసి వార్త చూస్తున్నాం. మరియు ఇక్కడ మున్సిపల్ సిబ్బందే కానీ ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో కనీసం ఆ కొమ్మలన్నా కట్ చేస్తే సూచిక బోర్డులు కనిపిస్తాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. మరియు చేసి చూడాలి. ఇంకోటి ద్వారకాపురి కాలనీలో యువతి అంట ఏమైంది, జోనర్ వార్త. తల్లి ఇంట్లో ఉండగానే తెలియకుండా కుమార్తె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దమాయిగూడ ద్వారకాపురి కాలనీలో చెందిన యువతి 19 సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇంట్లోనే కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తండ్రి పని మీద బయటికి వెళ్ళగా తల్లి, కుమార్తె ఉన్నారు. గురువారం మధ్యాహ్నం యువతి తల్లికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆలస్యంగా గుర్తించి కుమార్తె ఆచూకీ కోసం
యత్నించినా ఎలాంటి సమాచారం లభించలేదు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఎక్కువ మటుకు యువనస్తులు, యువకులు, యువతులు చాలామంది అదృశ్యం అవుతున్నారు. మరి ఎక్కడ పోతున్నారు, ఏంటిది, ఏంది? ఒక ఏజ్ రాగానే కొంతమంది మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు తెలవకుండా లేచిపోవడము, కొంతమంది కిడ్నాప్కి గురవు కావడము అలా చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళను ఒక కంట కనిపెట్టి తల్లిదండ్రులు కాపాడుకుంటే మంచిది. లేకుంటే అక్కడ వాళ్ళు మనకి కానరాని లోకానికి వెళ్ళిపోతారు. మూడో కన్ను అనేది వాళ్ళ పిల్లలపై పెట్టి చూడాలి. లేదంటే అందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు అని చెప్పే వార్త. సిపిఐ రాష్ట్ర మహాసభ విజయవంతానికి పిలుపు అని మరో వార్త చూస్తున్నాం. వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు అని చెప్పేసి దమ్మాయిగులో మరో వార్త వస్తుంది. పరిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ, సైన్స్ ఫౌండేషన్ పరీక్షలో ప్రతిభ, మరియు రాఘవేంద్ర నగర్లో 35 లక్షలతో సీసీ రోడ్లు వేస్తున్నారట. రోడ్లు, మురుగు కాలువల పనులు ప్రారంభం అని మరో వార్త. మరియు వైర్లు తొలగించి ప్రమాదం తప్పించారు అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. విడతల వారీగా నగదు జమ అని చెప్పేసి ఇంకో వార్త. ఇంకో వార్త వచ్చేసి రైతు భరోసా నిధులు జమ కాలేదని నిరసన అని చెప్పేసి ఇక్కడ నిరసన చేస్తున్నారు. కీసరలో అంబేద్కర్ విగ్రహానికి వద్ద రైతులు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం తమ ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేయకపోవడానికి నిరసిస్తూ గురువారం కీసరలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కొన్ని గ్రామాలకే మాత్రం పరిమితం కావడం, కొన్ని గ్రామాలకే రైతులకే డబ్బులు వేయడమే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంతమంది అయితే ఉంటారో అందరూ సమన్వయంగా రైతులకు వేస్తే ఈ పంటకు ఎవరైతే ఈ విత్తనాలు పెట్టి కరెక్ట్ వర్షాకాలంలో పెడితే నెక్స్ట్ వచ్చే ఎండాకాలంలో చేతికి వస్తుంది కదా. కాకపోతే వీళ్ళకు కొంతమందికి వాళ్ళకి రైతు భరోసా నిధులు ఇంకా రాలేదట, జమ కాలేదని వాళ్ళు నిరసిస్తున్నారు. కీసరా చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు తరలి వెళ్లారు. కార్యక్రమంలో మండల పిఏఎస్ చైర్మన్ ఆర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు వీళ్ళకి ఇంకా ఎవరైతే కొంతమంది ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు వేస్తారో చూడాలి. విడతల వారీగా నగదు జమ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. రైతు భరోసా పథకంలో జిల్లాలో 4,624 మంది రైతులు బ్యాంకు ఖాతాలో 3.18 కోట్లు గురువారం వరకు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారుల కె చంద్రశేఖర్ అన్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే డబ్బులు జమ చేయడం రైతులు ముఖాల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. విడుదల వారీగా ప్రతి రైతులు ఖాతాలో భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. చూసారా, ఇక్కడ కీసరలో చూస్తే ఆ బాధ, ఇక్కడ చూస్తే ఈ బాధ. మళ్ళీ వీళ్ళేమో 3.18 కోట్లు జమ చేశామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే మాకు రాలేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు. వచ్చి ఉంటే వాళ్ళు రైతులు ఎందుకు ధర్నా చేస్తారయ్యా? రైతులు డబ్బులు రాలేదే కాబట్టి వాళ్ళు వచ్చి రైతు భరోసా అనే స్కీమ్ అనేది వాళ్ళకి డబ్బులు జమ కాలేదని వాళ్ళు నిరసన చేస్తున్నారు. కొంతమందికే పడ్డాయి, మరి ఇంకొంతమంది ఏం పాపం చేశారు? అలాంటి వారిని వేచి చూడాలి. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. అప్సిగూడలో రాత పుస్తకాలు అందిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. నిబంధనలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దామని చెప్పేసి దేవర యాంజాలో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు. ధ్రువపత్రాలను పరిశీలన అనే మరో వార్త చూస్తున్నాం. దొరికితే మత్తు దిగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది. వార్త ఏంటంటే తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే వాహనదారులు మందు తాగి బండ్ల మీద వెళ్ళి రయ్యమని వెళ్ళే వారికి ఇది ఒక వార్త అనమాట. దొరికితే మత్తు దిగాల్సిందే అనే వార్త మనం చూస్తున్నాం. ఏంటంటే మందు బాబులు రాత్రి కాదు పగలు కాదు మందు తాగితేనే బండి నడిచే విధంగా వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు కాదు, కొంతమంది. అందులో కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ అనే ఒక టెస్ట్ పెడుతున్నారు. అది ఏంటంటే మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రమాదానికి గురైతే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని విషయాన్ని విస్మరించిందని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కలిగిస్తున్న మందుబాబుల చెవికెక్కడం లేదు. ఈ యొక్క మందుబాబులు చాలా మందికి చెవికెక్కడం లేదు. కొంతమంది అయితే ఉచితంగా మందు దొరుకుతుందని చెప్పేసి అక్కడ కూర్చొని రాత్రైనా వాళ్ళకి తెల్లారుతున్నా కూడా రాత్రైనా కూడా ఇంట్లో నుంచి ఈ ఇంటి మనుషులు ఫోన్లు చేసినా కూడా వాళ్ళు
ఒక చూసి చూడనట్టు వివరించడంతో చాలామంది ఇబ్బందికి గురవుతుంది. ఆ రాత్రి వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లు తీసుకొని అదే మత్తులో తీసుకొని చాలామంది ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్లకి పట్టుబడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు. కొంతమంది అయితే కాలు చేతులు విరగొట్టుకుంటున్నారు మత్తులో బండి నడపలేకుండా. బండి నడిపిస్తే ఒక్కొక్కరు ఇద్దరుగా కనిపిస్తారు. మందు తాగితే గుమ్ము ఉంటుంది కదా, అలాంటి సమయంలో మద్యం తాగి మందు నడిపొద్దు అని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వారు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతున్నారు. అలాంటి వారికి సహకరించండి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే 3 నుంచి 6 నెలల వరకు లైసెన్స్ రద్దు, జైలు శిక్ష పడే ఆస్కారం ఉన్నా పలువురు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగుతున్న వాళ్లకు మందు బాబులకు హెచ్చరిక ఏంటంటే 3 నుంచి 6 నెలలు లైసెన్స్ రద్దు అవుతుందంట. జాగ్రత్తగా ఉండి బండ్లు నడపండి, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోండి మీకు చేత కాకపోతే. విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సిలింగ్ చేస్తున్నారని వారిలో ఆశించిన మార్పు రావడం లేదట. ఎంతమందికి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా, కోర్టుకు పంపించినా, భార్యని పిలిపించి భర్త పక్క కూర్చోబెట్టి ఇక్కడ స్క్రీన్ మీద అయ్యో మద్యం మత్తులో ఎంతమంది ఎలా యాక్సిడెంట్స్ అయినాయి, ఎలా చనిపోయారు, మద్యం తాగి చాలామంది 100కి 80% మంది మద్యం తాగి చాలామంది ప్రమాదాలకు తెచ్చుకుంటున్నారు, కుటుంబాలను కోల్పోతున్నారు, అవిటి వాళ్ళు అవుతున్నారు. ఒక కాలు ఉంటే ఒక చెయ్యి ఉండటం లేదు, ఒక చెయ్యి ఉంటే ఒక కాలు ఉండటం లేదు. అలాంటి వాళ్ళు నెత్తికి తాకితే హెల్మెట్ లేకుండా మొత్తము బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే మద్యం తాగొద్దు, మందుబాబులకు ఒక హెచ్చరికగా ఒక ట్రాఫిక్ పోలీసు వారు చేసే పని చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇలా ఫైన్లు వేసినా కూడా వాళ్ళను ఒక క్రమశిక్షణ పెడదామన్నా కూడా వాళ్ళు దానికి కూడా లొంగలేకపోతున్నారు. మరియు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఇక్కడ వీరు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మందు బాబులో ప్రవర్తన రావాలని కొందరిని కూడళ్ళ వద్ద ట్రాఫిక్ నిధులు నిర్వహించేలా ఆదేశించింది. ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు జనవరి నుంచి మే వరకు మద్యం తాగి పట్టుబడిన వారు 1081 అయితే ఫైన్ కట్టిన వారు 400 మంది, ట్రాఫిక్ కుడలో విధులు హాజరైన వాళ్ళు 339 మంది. మరియు ఇంతగానం ఫైన్ కట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రావటం లేదు. ఇక్కడ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి మన నాగరాజు సార్ గారు మన దగ్గర అదనపు సిఐగా పనిచేశారు, మన దగ్గర SHO దగ్గర. అయితే ఇప్పుడు ఈసారి మన ట్రాఫిక్ దానిలోకి వెళ్ళిపోయారు. మన నాగరాజ్ ట్రాఫిక్ సిఐ గారు ఏమంటున్నారంటే మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలను గురి కావద్దు, ఎదుట వారి జీవితాలను నాశనం చెయ్యొద్దు. యువత మద్యం తాగి జైలు జీవితం గడిపే పరిస్థితి తెచ్చుకోవద్దు. పట్టుబడిన మందుబాబులకు 2 నుంచి 3 రోజుల జైలు శిక్ష పడుతుంది. వరుసగా 3 సార్లు పట్టుబడితే లైసెన్స్ రద్దు చేశారని చెప్పేసి మన ట్రాఫిక్ సిఐ నాగరాజ్ గారు తెలిపారు. కొంతమంది మద్యం మత్తులో తాగి ఇట్లా నడిపించుకుంటూ పోయి వేరే వాహనాలకు ఢీ కొట్టడం మనం చూసాం. అంతెందుకు నేనే అక్కడ తిమ్మాయిపల్లి నుంచి ఇక్కడ డెంటల్ కాలేజ్ వైపు నుంచి ఇటు వస్తున్న సమయం క్రమంలో మా ఎదుట ఒక ట్రాలీ ఆటో అతను పక్కకు పోతాను నిద్రపోయాడు, ఫుల్ మత్తు తాగేసి. ఇంకోడు అయితే ఇట్లా కళ్ళు ఇట్లా తిప్పుకునేటట్టు పాము పోయినట్టు పోతున్నాడు కారు. 2 సార్లు 2 బండ్లకు కూడా గుద్దుతుండే. అయితే మేము ఉటావుటన వీడియో తీసి ఉటావుటన ముందుకెళ్ళి చెన్నాపూర్ చౌరస్తా మన NTR స్టాచ్యూ దగ్గర కారు అడ్డం పెట్టి అతన్ని పోలీసులకు అప్పగించడం మనం చూసాం. అది మేము తీసుకెళ్లి అప్పగించాం. అక్కడ వాళ్ళు తీసి అతను ఆధార్ కార్డు నమోదు చేశాక 1 సారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వ సారి అతనికి ఇలా జరగడం వాళ్ళు పోలీసు వారు మనకు తెలియపరిచారు. చూసారా ఎంత దౌర్భాగ్యం అంటే ఒకసారి శిక్ష పడ్డా కూడా మళ్ళీ అదే శిక్ష తప్పు మళ్ళీ చేయడంతో చాలా చాలా బాధపడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా. ఇలాంటి తప్పు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళకు 3 రోజులు 4 రోజులు కాదు, సంవత్సరం పాటు జైలు శిక్ష వేస్తే, అలాంటి కఠిన కారాగార శిక్ష వేస్తే వాళ్ళు ఇంకోసారి అలాంటి నేరము చెయ్యరు. అలాంటి ప్రమాదాలకు మందు తాగి బండ్లు నడపరు. యోగాను దినచర్యలో భాగం చెయ్యాలి అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. యోగా సాధన చేస్తున్న యువత యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారని హఠ యోగి ఆశ్రమ గురూజీ శంకరాచారి అన్నారు. జూన్ 21 అంతర్జాతీయ దినోత్సవం ప్రధాని మోడీ 11 ఏళ్ల సుపరిపాలనను
పురస్కరించుకొని ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 21న వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలు యోగాసనాల ప్రయోజనాలు గుర్తించి ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు. భాజపా నాయకులు జోగారావు మరియు అనిల్ నరేష్, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన జవహర్నగర్లో శంకరాచారి గారు అతను చాలామందికి యోగా నేర్పించి ఒక యోగా అనేది చాలా మంచిది, ఆ యోగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి అతను ఈ రేపటి రోజున కూడా ఒక దగ్గర ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. మా జరపల్లం మన బల్గం ఛానల్ కూడా వెళ్తున్నాము. అదేవిధంగా ఇలాంటి వారు ముందుకు వచ్చి చాలామంది ఇంకా ఈ యోగాను దినచర్య భాగంగా చేసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. మీరు ఎవరైతే యోగానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో మీరు అక్కడ శంకరాచార్యని కలిస్తే అతను యోగా అనేది మీకు ఎలా చేయాలి ఏంది అనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. రేపు కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు, అక్కడికి మీరు అందరూ వెళ్ళాల్సిగా కోరుతున్నాం. అయితే మనం లోకల్ వార్తలు చదువుతున్నాం. లోకల్ వార్తలు వచ్చేసి వీధి వ్యాపారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి జేఎంసీ కమిషనర్ వసంత గారు తెలిపారు. ఈ వార్త ఏంటంటే మున్సిపల్ పరిధిలో వీధి వ్యాపారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జవహర్నగర్ మున్సిపల్ కమిషనర్ వసంత సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 100 రోజులు యాక్షన్ ప్లాన్ భాగంగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ వీధి వ్యాపార కేంద్రాలను సందర్శించారు. అంటే ఈ వసంత మేడం గారు వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో కూరగాయలు ఖరాబ్ అయిన కూరగాయలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ అక్కడనే వదిలేసి చాలామంది వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. కానీ అలా కాకుండా మేడం గారు వచ్చి అక్కడ అలా పరిశుభ్రతంగా ఉండాలి, 100 రోజుల ప్రణాళిక కాకుండా ఇంకా మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పి వీళ్ళకి హెచ్చరించడం మేము చూస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మిగతా అన్ని కార్పొరేషన్ల కంటే మెరుగైన స్థితిలో రావాలన్నదే ఇక్కడ మా అభిమతమని ప్రధానంగా కార్పొరేషన్ను క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడమే తమ ఉద్దేశమని తెలిపారు. చూసారా మేడం గారు ఏమంటున్నారంటే ఇక్కడ జవహర్నగర్లో మేము క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టడమే మా ఉద్దేశము. మేము ఇక్కడ జవహర్నగర్లో కంపల్సరీ ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము మా సిబ్బందిని పంపించి అక్కడ చెత్త వడ్డ ఇక్కడ ఏం చేసినా కూడా వాళ్ళు వచ్చేసి ఇమీడియట్లీ ఉటావుటన వచ్చి చేయడం, మేము క్లీన్ చేయడం చేపిస్తున్నామని చెప్తున్నారు. వీధి వ్యాపారులు తమ సరుకులు అమ్ముకున్న తర్వాత వచ్చే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త డబ్బాలోనే వేయాలని సూచించారట. మరియు అనంతరం తమ సిబ్బందితో డ్రైనేజీ క్లీనింగ్లో భాగంగా కార్పొరేషన్ పరిధిలో గబ్లాలపేట, విజయనగర్, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ క్లీనింగ్ చేయించారట. మరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీపీఎస్ స్రవంతి, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్ప మరియు వార్డ్ ఆఫీసర్ మెఫా, సిఏ భార్గవి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సందీప్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ యొక్క మున్సిపల్ సిబ్బందిలు కూడా వాళ్ళు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఊరి క్లీనింగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చేయించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్త చూద్దాం. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు అదృశ్యం. ఇక్కడ పిఎస్లో ఫిర్యాదు చేసిన యువకుడు వృద్ధుడు అదృశ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జమ్మిగడ్డ భారత్ నగర్ కాలనీకి చెందిన పగల్లా వెంకటన్న కుటుంబం నివసిస్తూ ఉంది. మరియు వెంకన్న కుమార్తె వివాహానికి ఈ నెల 4వ తేదీన తన మామ అయిన నల్ల తీగల నర్సయ్య 85 సంవత్సరాలు మనవరాలు వివాహం కోసం జమ్మిగడ్డ భారత్ నగర్ కాలనీకి వచ్చాడు. ఈ నెల 60వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అతని కోసం సమీప ప్రాంతాల్లో వెతికిన, బంధువుల వద్ద వెతికిన, చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించడం లేదు. ఈ మేరకు మనవడు పగల్లా అఖిల్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారట. మరో వార్త, లైఫ్ లైన్ తులసి హాస్పిటల్లో 2 సోదరులను ఒకే రోజు బేరియాట్రిక్ సర్జరీ అని ఓ వార్త చూస్తున్నాం. అయితే మన తెలంగాణ అడ్డా అని చెప్పేసి ఒక కొత్త పేపర్ రావడం జరిగింది. ఇది ఏదో కాదు, మన TV 99 మహేందర్ అన్నగారు సీనియర్ జర్నలిస్టులు
అన్నగారు పెట్టిన వార్త ఒక పేపర్ తెలంగాణ అడ్డా చాలా చాలా మంచిగా వెళ్తుంది. అందులోని ఒక వార్త మనం చూద్దాం. 19 ఏళ్ల యువతి అదృష్టం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. దమ్మాయిగూడ వద్ద జరిగిన ఘటనపై కేసు నమోదు, ఇక్కడ వికాస్ పై అనుమానం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏంటంటే మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతాల్లో యువతి అదృశ్యమైంది. బాధితురాలు కేవలం 19 ఏళ్ల విద్యార్థిగా గుర్తించబడింది. ఈ సంఘటనపై జోనర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తాజా వివరాల ప్రకారం గురువారం 19/6/2025 మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రి తిరిగి వచ్చేసరికి తన కుమార్తె ఇంటిలో కనిపించడం లేకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. అంటే ఇది ఎవరి మీద అనుమానం అంటే ఎవరు వికాస్ పై అనుమానం అని చెప్పేసి ఇక్కడ చాలా వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆ వికాస్ అంటే ఎవరు అది దర్యాప్తులో చేస్తున్నారు. అదేంటంటే దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న షాప్లో తండ్రి శ్రీధర్ దగ్లా రామ్ తారాచంద్ పని నిమిత్తం సికింద్రాబాద్ వెళ్ళగా తన భార్య జ్యోతి మరియు కుమార్తె డి రింకు షాప్ వద్ద ఉన్నారు. మధ్యాహ్నం తిరిగి వచ్చే నా తండ్రి రింకు గురించి అడగ్గా రూమ్లో ఉందని భార్య తెలిపింది, వాష్రూమ్లో ఉందని తెలిపింది. అయితే కొద్దిసేపటికి గడిచినప్పటికీ కనిపించకపోవడంతో స్నేహితులు బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అంటే తండ్రి గమనించగా తండ్రి ఎక్కడ ఉంది అమ్మాయి అంటే వాష్రూమ్లో ఉంది అని తల్లి సమాధానం ఇవ్వగా వాష్రూమ్లో నుంచి ఎంతటికి రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. అదేంటంటే వికాస్ అనే యువకుడు గతంలో ఆమెను వేధించిన ఘటన గుర్తు చేసుకుంటూ అతడిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో బాధిత తండ్రి తారాచంద్ ఫిర్యాదు మేరకు జోనర్ పోలీస్ కేసు అయితే అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాధిత తండ్రి తారాచంద్ ఫిర్యాదు మేరకు జోనర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదృష్ట యువతి పేరు కుమారి డి రింకు, వయసు 19 సంవత్సరాలు, వృత్తి విద్యార్థిని, నివాసం ద్వారపురి కాలనీ, దమ్మాయిగూడ కీసర మండలం, ఎత్తు 5 అడుగులు, రంగు గోధుమ రంగు, మాట్లాడగల భాషలో హిందీ ఇంగ్లీష్. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిని ఎక్కడైనా చూసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు లేదా జోనర్ పోలీస్ సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. చూసారా, ఒక యువతి అదృశ్యమైంది. తల్లిదండ్రులకు చాలా తండ్రికి చాలా చాలా అనుమానం. ఎవరైతే ఇంత ముందుకు ఒక యువకుడు ఎవరైతే ఇలాంటి అఘాయితానికి పాల్పడ్డాడో ఆ యువకుడే అని చెప్పేసి తండ్రి ఆవేదన వ్యక్తం చేసి అతని మీద దర్యాప్తు చేయండి అని పోలీసు వరకు కూడా కేసు ఫైల్ తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. మరి మనము సమాచారం లేనిది ఏం మాట్లాడొద్దు, మనకి ఈరోజు మరి రేపు తెలుస్తుంది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో. అదేవిధంగా మరో వార్త లోకల్లో బాలాజీనగర్లో జిల్లా పరిషత్ హైస్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరిత వెంకటేష్ విద్యార్థులు. ఇంకోటి వచ్చేసి ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నేత ఉత్సాహభరితంగా సంబరాలు చేసుకున్నారు. చెల్లపల్లి చెరువు సుందరీకరణకు 7 కోట్ల నిధులు కేటాయింపు అని చెప్పి ఇంకో వార్త కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్త, చెల్లపల్లి చెరువు సుందరీకరణ 7 కోట్ల నిధులు కేటాయించారట. చాలా చాలా ఆశించదగిన విషయం. అదేవిధంగా తెలంగాణ శాన్లో కుషాయిగూడలో టీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగులు 8వ రాష్ట్ర మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించడం మనం చూస్తున్నాం. ఇంకోటి కొత్త స్వరం అని చెప్పేసి కొత్త పేపర్ వచ్చింది. ఈ కొత్త స్వరం సీనియర్ జర్నలిస్ట్ అతను ఏం వార్త రాశాడంటే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పర్యటించిన అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అని చెప్పేసి దమ్మాయిగూడ కమిషనర్ ఏ నాగమణి కూడా ఉన్నారు. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ జూన్ 19 కొత్త స్వరం పేపర్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి రాధిక గుప్తా ఐఏఎస్ గురువారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని చిర్యాల గ్రామంలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు పర్యవేక్షించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇళ్లను ఎక్కడైతే లబ్ధిదారులకు చేకూర్చాలని చెప్పేసి అక్కడ మేడం గారు అక్కడ పరిశీలించడం చూస్తున్నాం. అదేవిధంగా హమీద్గూడలోని 4వ వార్డులో ఉన్న గవర్నమెంట్ స్కూల్ మరియు వీకర్ సెక్షన్ కాలనీలో అంగన్వాడీ స్కూల్లో తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఏ నాగమణి, డిఈఈ బాలల మురళి, డిఈఈ భగవంతరావు, చిర్యాల గ్రామ మరియు పంచాయతీ కార్యదర్శి నారాయణ గౌడ్ పాల్గొన్నారు. మళ్ళీ ఇంకో వార్త,
రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పుస్తకాలు పంపిణీ అని చెప్పేసి చిన్నపిల్లలకు ఒక జన్మదిన వేడుకలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పుస్తకాలు పంపించడం హర్షించదగిన విషయం. అదేవిధంగా మరో వార్త చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజీ జిల్లా గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభమని మరో వార్త. రైతు భరోసా అన్నదాతలకు ఆర్థిక చేయూతన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అని ఇంకో వార్త చూస్తున్నాం. ఘనంగా రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు అని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీది జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీకి 55 సంవత్సరాలైనా కూడా అతనికి పెళ్లి కాలేదు. మరియు అతను ఎంత ప్రధాని కావాలి నేను అనే పట్టు పట్టడంతో అతను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ 55 సంవత్సరాలైనా కూడా అతను చూడండి ఎంత షార్ప్ ఉన్నాడో. ఇక్కడ వాళ్ళు చాలామంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధినేత రేపటి దేశ భవిష్యత్తు యువక నాయకులు రాహుల్ గాంధీ గారికి 55వ జన్మదిన సందర్భంగా జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లపుల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.